సుగుణం లోపలికొచ్చి లైటు వేసింది. ఒక్కసారిగా కాంతి కళ్లమీద పడ్డంతో ఓసారి కళ్ళు మూసుకుని తెరిచాడు సారథి. ఇదేంటి చీకట్లో పడుకున్నావు అంది సుగుణ. ఊరికేనే అంటూ లేచి కూర్చున్నాడు సారథి. అలా చీకట్లో ఉయ్యాల బల్ల మీద పడుకున్న చీకట్లో పచారులు చేస్తున్నా అతను చాలా దీర్ఘాలోచనలో ఉన్నాడని సుగుణకి తెలుసు. ఇప్పుడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు దేని గురించో కూడా సుగుణకి తొందరగానే అర్థమైంది. ఏంటన్నయ్య, ఊరుండి వచ్చినప్పటినుంచి నువ్వు అసలు మాట్లాడడం లేదు అన్నగారి పక్కన కూర్చుంటూ అడిగింది. నువ్వు అడిగితే చెబుదామని ఊరుకున్నాను. నువ్వు భాస్కర్కి బాగా నచ్చావట, అతనే చెప్పాడు. చెల్లెలికేసి తిరుగుతూ నవ్వుతూ అన్నాడు. సుగుణ సిగ్గుగా తల ఉంచుకుంది. తర్వాత అడిగింది. అన్నయ్య, నిన్నోటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు సంకోచిస్తున్నావు? సారథి మాట్లాడలేదు. సుగుణకేసే చూస్తున్నాడు. మాట్లాడవేం? నచ్చిందో లేదో చెప్పు. మీ అందరికీ నా పెళ్లి గురించి ఇంత ఆతృతగా ఉందేమిటా అని ఆశ్చర్యంగా ఉంది నవ్వుతూ అన్నాడు. నువ్వు ఏ పని చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది. నీ కాబోయే భార్య కూడా ప్రత్యేకమైన ప్రత్యేకతతో ఈ ఊరి కోడళ్ళందరిలోకి మిన్నగా ఉండాలని నాకెప్పటినుంచో చాలా కోరికగా ఉంది. ఆ ప్రత్యేకత ఆ ఫోటో చూశాక ఇలాంటి అమ్మాయి అనిపించింది. చెప్పు, నీకు నచ్చిందా? ఏమో, నేను సరిగ్గా చూడలేదు. అయినా ఫోటోలో చూస్తే ఏం తెలుస్తుంది అన్నాడు నవ్వు దాచుకుంటూ. అక్కడికి వెళ్ళినప్పుడు చూడలేదా? నాకు వాళ్ళు పిల్లనిద్దామనుకున్నారని నాకేం తెలుసు? ముందుగా తెలిస్తే కనీసం ఏ కిటికీలో నుండైనా చూసేవాణ్ణి. మరే, ఎన్నాళ్ళ నుండి పిల్లని చూడ్డానికి రమ్మంటే వెళ్ళని వాడివి కిటికీలోంచి చూస్తాడట. జవాబు చెప్పడం ఇష్టం లేక దాటేస్తున్నావు నిష్ఠూరంగా అంది. నీకు నచ్చిందా? ఇంట్లో అందరికీ ఎంతో నచ్చింది. అయినా ముందు నీకు నచ్చాలి. నువ్వు దేంట్లోనూ పొరబడవన్న నమ్మకం నాకుంది. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుగుణకి చాలా సంతోషం కలిగింది. ఈ వార్త చెప్పడానికి వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తింది. సారథి టేబుల్ దగ్గరకొచ్చి దానిమీద పుస్తకం తీసుకుంటుంటే అక్కడ లత ఫోటో కనపడింది. సుగుణ మళ్ళీ ఇక్కడ పెట్టేసినట్టుంది అనుకుంటూ లత ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. ఏదో అనాలని మళ్లీ అనలేక 2 రూపాయల నోటుని తీసుకోమన్నట్టు తనకేసి చేయి జాచి సిగ్గుగా చూస్తున్న లత ముఖం గుర్తుకొచ్చింది. అతని పెదాలు చిరునవ్వుతో చిన్నగా విచ్చుకున్నాయి. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయాడు. తర్వాత ఆ ఫోటోని పాకెట్టు డైరీలో పెడుతూ నన్ను ఊపావు, చూడు నిన్నేం చేస్తాను అన్నట్టు బెదిరింపుగా చూశాడు. ఫోటోలో లత సిగ్గుగా నవ్వి మందహాసం చేసినట్టయింది. మంచం మీద పడుకుని కూడా లత ఫోటోకేసి అలా దీక్షగా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్న అతనికి తను విజయవాడ వెళ్ళినప్పుడు తనని చూస్తేనే లత కళ్లల్లో వింత కాంతి, తర్వాత వెంటనే లోపలికి పారిపోవడం, అలాగే స్టేషన్లో భాస్కర్ ఏదో నవ్వుతూ అంటే అదో రకమైన భావంతో ముఖం, చెవులు, మెడభాగం వరకు ఎర్రగా కందిపోవడం, పో అంటూ సిగ్గుగా అతన్ని ఒకటేయడం, ఇలా చాలా గుర్తుకొచ్చాయి. తానంటే ఆ అమ్మాయికి ఇష్టమని సారథికి అర్థమైపోయింది. ఉన్నవాళ్ల అభిప్రాయాలు ఎలాగైనా ఉండని అనుకున్నాడు. తన సంగతంతా వాళ్లకి తెలుసు. మామి అన్నట్టుగా ఏదీ వాకప్ చేయిందే పిల్లనిద్దామని రారు. అందులో లతని సంప్రదించందే అసలు ముందుకు రారు అనుకున్నాడు. వాళ్లు చెప్పడం మనం పిల్లని చూసి రావడం ఆచారం. ఎంత మేనరికాలైనా ఈ రోజుల్లో పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో నువ్వు అసలు చూడలేదు. ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు బుర్రంచుకుని కూర్చున్నావు లోకనాథం గారన్నారు. మీరంతా చూశారుగా నవ్వుతూ అన్నాడు సారథి. చేసుకునేది నువ్వా మేమా? అసలే మొదటి నుండి 1,00,000 శంకలతో మమ్మల్ని ఊపావు. అయినా ఆడపిల్లలే పెళ్లిచూపులంటే ఈ రోజుల్లో సిగ్గుపడ్డం లేదు. మగాడివి దర్జాగా రాక నీకు సిగ్గెందుకు? నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాలనుకున్నా వాళ్లతో చెప్పి ఆ ఏర్పాటు చేస్తాను చెప్పు వేళకోళంగా అన్నాడాయన. సారథి మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. నువ్విలా అన్నింటికీ నవ్వి ఊరుకుంటే కాదు, వాళ్ళకి ఉత్తరం రాయమంటావా? మీకందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే మావయ్య, మళ్ళీ ఈ చూపులవి ఎందుకు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అన్నగారు అక్కడ్నుంచి వెళ్ళిపోయాక సుగుణంది. అన్నయ్యకి ఆ అమ్మాయి బాగా నచ్చింది మావయ్య, లేకపోతే అలా మీ ఇష్టం అని ఊరుకోడు. లోకనాథం గారు, సారథి బాబాయ్ జోగారావు ఇద్దరూ కట్న కానుకలు మాట్లాడడానికి విజయవాడ వెళ్ళినప్పుడు అప్పుడు రాజారావు గారు అక్కడే ఉన్నారు. సారథి పిల్లని చూడక్కర్లేదు అన్నాడనేసరికి అదేంటి చూడక్కర్లేకపోవడం ఏమిటి? మీరు హైదరాబాద్ రాలేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం అన్నారు. ఆ మాట విన్న సారథి వాళ్ళు నన్ను మరోసారి చూడాలనుకుంటే రావడానికి అభ్యంతరం లేదని రాయి అన్నాడు. ఈ సంగతి విన్న రాజారావు గారు ఇదేం విచిత్రం అనుకున్నారు. పిల్ల ఫోటో చూసి ఒప్పేసుకునేవాళ్లు ఈ రోజుల్లో ఎవరున్నారు అనుకున్నారు. లత మాత్రం నవ్వుకుంది. అతను పెళ్లిచూపులు ఎందుకు అక్కర్లేదన్నాడో లతకి తెలుసు.
వాళ్ళలా మాట్లాడుకుంటుంటే లత తన గదిలోకి వెళ్ళిపోయింది. అల్మరాలో దాచిన ఫోటో తీసింది. వచ్చి మంచం మీద పడుకుని ఆ ఫోటోని దీక్షగా చూడసాగింది. అది ఆ రోజు విజయవాడ స్టేషన్లో కొన్న గులాబీ గుత్తిని ఇంటికి రాగానే ఫోటో తీసింది. తర్వాత ఆ పూలని పారేయకుండా ఓ దళసరి అట్ట తీసుకుని దానికి లేత గులాబీ రంగు కాగితం అతకబెట్టి ఆ పూలగుత్తిని జాగ్రత్తగా విడదీసి ఆ పూలని, ఆకులని, కొమ్మలతో సహా జాగ్రత్తగా అతికించింది. తర్వాత ఎత్తుగా మంచి ఫ్రేమ్ కట్టించింది. ఆ రెండూ తన అల్మరాలో పదిలంగా దాచుకుంది. రాత్రి పడుకోబోయే ముందు ఆ ఫోటోని తను తయారు చేసి కట్టిన పటాన్ని రోజూ చూసుకుంటుంది. అలా చూసుకున్నప్పుడల్లా తెల్లని బట్టల్లో మందహాసం చేస్తూ ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని మొహమాటంగా సంకోచంతో నిలబడిన సారథి మూర్తే కనిపిస్తుంది. నేనిక్కడికొచ్చాక అడ్రస్ పారేసుకున్నాను. ఇంటికెళ్లగానే అడ్రస్ పంపుతాను, మనీ ఆర్డర్ చేసేయండి అన్న మాటలు చెవుల్లో గింగురుమని ముఖం ఎర్రగా అవుతోంది. ఇలా విజయవాడ నుంచి వచ్చిన దగ్గర్నుంచి లత పరిస్థితి అలాగే ఉంది. ఏ రోజుకారోజు ఆ రోజే అతను అలా అన్నట్టు అనుభూతి కలిగి రోజుకో కొత్తదనాన్ని కలగజేస్తోంది. ఒక్కొక్కసారి అనిపిస్తోంది అతను హఠాత్తుగా కనిపిస్తే అని. అమ్మో, తను చచ్చినా మాట్లాడలేదు. ఆయన మగవాడు, అతనే అలా బిడియంగా ఉంటే తనేం మాట్లాడగలదు? భాస్కర్కి 8,000 కట్నం కుదుర్చుకున్నారు. సారథి బట్టలతో సహా అన్నీ కలిపి మాట్లాడి రమ్మన్నాడు. తర్వాత ఏ పేచీలు రాకూడదని. సారథిని రమ్మన్నా సారథి వెళ్లలేదు. నాకవేం తెలియవు, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్లు సారథికి 10,000 కట్నం ఇస్తామన్నారు. ఆడపడుచులకి ఎంతివ్వాలో మీరే అడగండి అంటూ ఆ ఛాన్సు వీళ్లకు వదిలేశారు. సారథి తనకి కట్నం అక్కర్లేదన్నాడు. అదేం మాట, మనం అడిగామా? వాళ్ళంతటా వాళ్లే ఇస్తామన్నారు అంటూ మేనమామ పినతండ్రి నచ్చజెప్పబోయారు. మనం అడగందానికి వాళ్ళు ఇవ్వడమెందుకు? నాకిష్టం లేదు, వద్దు అన్నాడు. మరి మనం వాళ్ళకి ఇవ్వడం లేదురా, మనం ఇంత ఇస్తామని ముందుగా అనలేదు, ఇది లోకాచారం జోగారావు అన్నారు. మనం 5-6 వేలని వెళ్ళాం, వాళ్ళు ఇంకో 2,000 పెంచారు. సరే అన్నాం. వాళ్ళసలు వద్దంటే మనం ఏమనేవాళ్ళం? ఆచారం అంటూ బలవంతం చేసేవాళ్లమా? నేనలా చేయను అన్నాడు. సారథి కట్నం వద్దన్నాడనేసరికి రాజారావు గారింట్లో అదో పెద్ద చర్చనీయాంశమైపోయింది. అందరూ చాలాసేపు తర్జన భర్జనలు చేశారు. తాంబూలాలప్పుడు అతను వద్దన్నా ఏమీ ఇవ్వకుండా మేమెలా ఊరుకుంటాం? మా సరదా మాది. ఆడపడుచుల లాంఛనాలతో అక్కగారిని అడిగి రాయండి, మేం సంతోషంగా అంగీకరిస్తాం రాజారావు అన్నాడు. ఇంట్లో మళ్లీ సారథికి నచ్చజెప్పడాలు మొదలయ్యాయి. సారథికి చిరాకేసుకొచ్చింది. వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని రాయి మావయ్య, వాళ్ల సరదా కోసం నా అభిప్రాయాన్ని మార్చుకోను ఖచ్చితంగా అన్నాడు. అలా తొందరపడితే ఎలారా సారథి, నెమ్మదిగా చెప్పాలి. నెమ్మదిగా చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తాం? అర్థమయ్యేలా చెప్పాలిగా అన్నాడు. రత్తమ్మగారు దిగులుగా కూర్చుంది. మొదట్లో లేదుగాని ఇప్పుడిప్పుడు ఆవిడికి ఏదో తెలియని భయం పట్టుకుంది. ఇలా ఎదురుబొదురు సంబంధాలు చేసుకుంటున్నాం, ఏ గొడవలు రావు కదా అని. లోకనాథం గారు బాగా ఆలోచించి 2 పేజీల ఉత్తరం రాజారావు గారికి రాశారు. సారథికి మొదట్నుంచి కట్నం తీసుకోకూడదనే అభిప్రాయం కలవాడని అంటూ వివరంగా రాశారు. ఆఖరికి మీ ఉత్తరాన్ని బట్టి ముహూర్తం పెట్టుకోవడానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని రాశారు. ఆ ఉత్తరం చూసిన రాజారావు గారు చాలా దీర్ఘాలోచనలో పడిపోయారు. సారథి పట్టుదలతో, కార్యదీక్షతతో అన్ని పనుల్లో ముందుకి సాగినట్టుగానే ఆ పట్టుదల అన్నింట్లోనూ ఉంటుందేమోనని భయం పట్టుకుంది. తీరా దీంట్లో దిగిందాకా ఉండి తర్వాత తన మాట వింటాడా? తర్వాత చిక్కుల్లో పడాల్సొస్తుందేమోనని ఆలోచించసాగారు. సారథి చురుకు, అనుకున్న పని పట్టుదలగా సాధించడం వింటుంటే చాలా ముచ్చటగా ఉంది. ఆ ఉత్తరం కొడుకులకిచ్చి భార్యకి వివరాలు చెప్పారు. ఆవిడ మండిపడింది. నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, ఆ పల్లెటూరు సంబంధం మనకొద్దని. చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు మాత్రం ఏముంది, ఇంకా తాంబూలాలు పుచ్చుకోలేదు కదా, గప్చిప్గా ఊరుకోండి అంటూ సలహా ఇచ్చింది. ఇప్పుడు ఏమైందనంత కంగారు పడతావు అని నచ్చజెప్పారు భార్యకి. దానికింత బాధెందుకమ్మా, మనం కట్నంగా ఇద్దామనుకుంది ఏదో రూపేణా లతకిచ్చేద్దాం, లేకపోతే లత పేరున బ్యాంకులో వేద్దాం. వాళ్ళకిష్టమొచ్చింది ఇద్దరూ ఆలోచించుకుని కొనుక్కుంటారు అన్నారు కొడుకులు. అవును, అలా చేద్దాం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ రాజారావు గారు అన్నారు. సారథి కట్నం వద్దన్నాడని వినేసరికి లతకి చెప్పలేనంత ఆనందం కలిగింది. మొదట్నుండి కట్నం తీసుకొని అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనేం అనుకోలేదు లత. అసలు ఆ విషయం గురించే ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు సారథి అలా అన్నాడనేసరికి ఆ పదానికో ప్రత్యేకత కనిపించింది. నిజమే, ఇంతవరకు తను ఈ విషయం గురించే ఆలోచించలేదేమిటి? తను మరీ చదువుకోని మనిషేం కాదు, తనకిలాంటి ఊహలే రావేం? అతని అభిప్రాయాలేమిటో, అలవాట్లేమిటో తను చాలా శ్రద్ధగా గ్రహించి గమనించుకుని మసులుకోవాలి. ఆ రోజు అతన్ని చూసినప్పుడు ఏదో ప్రత్యేకత కనిపించింది.
అది అతని మేలిమి బంగారం లాంటి వ్యక్తిత్వమే అనుకుని మురిసిపోయింది. అతను ఫోటో అయినా అడిగి తీసుకురానందుకు తండ్రి అన్నగారి మీద కోపం వచ్చింది. బొత్తిగా తెలివిలేదు వీళ్ళకి అని విసుక్కుంది. కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని అలలు అలలుగా తేలివచ్చే పిల్లగాలులకి తన మనసులో భావాలు చెప్పుకునేది. లత చెప్పినవి బుద్ధిగా విని అవి సారథికి అందజేయడానికి రివ్వున ఎగిరిపోయేవి. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. సారథి శిష్యులంతా నడుం కట్టుకుని నిలబడ్డారు. ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తామంటూ. ఇప్పటి నుండి మీరు చేయవలసింది ఏమీ లేదు. మీ పనులు చూసుకోండి. అవసరమైనప్పుడు తప్పకుండా కబురు చేస్తాను. మీకు చెప్పక ఎవరికి చెప్తాను అని వాళ్ళని పంపేశాడు. వేణుకి ఇంకా పరీక్షలవని కారణంగా సారథే అన్ని పనులు చూసుకోవాల్సి వస్తోంది. మేనమామని కాస్త ముందుగా రమ్మని చెప్పాడు. నువ్వు చెప్పాలట్రా, మీ అత్తయ్య నేను కూడా వస్తాం. పాలేళ్లకి అన్ని పనులు అప్పగించొస్తాం అన్నాడు. పినతండ్రి ఆసరా ఆశించనక్కర్లేదు. ఆయన చేతికి డబ్బు కనపడిందంటే ఇంక కంటికి మనిషే కనపడ్డు. ఏదైనా సరుకులు తీసుకురమ్మని తనకి పురమాయిస్తారేమోనని 4-5 రోజులు చూసి చివరికి ఆయన అడిగేశాడు. ఏమైనా బజార్ నుండి తీసుకురావాల్సిన వస్తే చెప్పరా సారథి అని. ఇంట్లోకి ఏమేం తీసుకురావాలో నువ్వు, పిన్ని, అమ్మ లిస్టు తయారు చేయండి బాబాయ్. బయట తిరిగి చేసే పని నేనున్నాను. ఈ ఎండల్లో నువ్వేం తిరగలవు సారథి వినయంగా అన్నాడు. ఆయనకి సారథి మాటలు నచ్చినట్లు లేదు. అయినా వినయంగా చెప్పే సారథి మాటల్ని తీసిపారేలేకపోయాడు. తను కూడా ఏదైనా చేసి పెద్దరికాన్ని నిలుపుకోవాలనుకున్నాడు. దానికి సాయం వారం రోజుల క్రితం సారథి అన్నమాటతో సారథంటే ఇంకా గౌరవం పెరిగింది. తన కొడుకులు ఆ మాత్రం మాట అనలేకపోయారని బాధపడ్డాడు. సారథి సుగుణ పెళ్లి ముహూర్తాలు పెట్టాక సారథి తల్లితో సంప్రదించి పినతండ్రితో అన్నాడు. సారథి కూడా సంబంధం చూస్తే సుగుణ పెళ్లిలో చేసేయచ్చు బాబాయ్ అని. రత్తమ్మగారు కూడా మరిదితో అదే మాటంది. ఆయన ఆస్తంతా పాడు చేశాడని కొడుకులకి కోపం. ఆ కోపంతో వాళ్లు దేనికి కలగజేసుకోవడం మానేశారు. ఆయనకి 3 కొడుకులు, 3 కూతుళ్ళు. 2 అమ్మాయిలకి ఎలాగో పెళ్లిళ్లు చేశాడు. 2 కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. 3వ కొడుకు 3 సార్లు స్కూల్ ఫైనల్ తప్పి ఇంకా చదవనని ముందుకెత్తాడు. వీళ్లు ఇలా అనగానే ఆయన మనసు ఎగిరి గంతేసింది. వెంటనే భార్యకి చెప్పాడు. ఆవిడకి వీళ్లంటే పడదు. తోటికోళ్లు సుఖపడిపోతుందని సారథిలా తన కొడుకులు చేయరని బాధ, ఈర్షా ఉంది. అందుకే భర్త చెప్పగానే కస్సుమంది. మీ కొడుకులను ఏమీ చేతకాని వారి కింద జమకట్టారు ఆ తల్లి కొడుకులు. ఇదేం గ్రహించకుండా మీరు పొంగిపోతున్నారు. ఆయన కొడుకులకి సారథి చెప్పింది రాశాడు. వాళ్లు తిరుగుటపాలో మీకు ఎలా చేస్తే బాగుంటుందనిపిస్తే అలా చేయండి అని రాశారు. ఆయనకేం పాలు పోలేదు. తనకి పెళ్లి కొడుకులను వెతికే ఓపిక లేదు. కొడుకుల సహాయం లేదు. భార్య మాట సహాయం కూడా లేదు. భార్య నిదానంగా ఆలోచించి కొడుకులు కూడా కలిసొస్తే పెళ్లి ఖర్చులు చాలా కలిసొచ్చేవి. నిట్టూరు చెడాయన. ఊరిలో ఆడవారొచ్చి పెళ్లి పనుల్లో సహాయం చేస్తున్న చుక్కమ్మ మాత్రం అసలు రాలేదు. జోగారావు ఏదో చెప్పబోతే మండిపడింది. ఇంకా చేసేది లేక తనకి చేతనైంది చెయ్యాలనుకున్నాడు. సారథి భోజనం చేసొచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చుని తెచ్చిన సరుకులు ఇంకా తీసుకురావాల్సిన సరుకుల లిస్టుని తయారు చేసుకుంటున్నాడు. రత్తమ్మగారొచ్చి ఉయ్యాల బల్లకి కాస్త దూరంలో స్తంభాన్ని ఆనుకొని కూర్చుంది. ఆవిడ వారం రోజులుగా కొడుకుని అడగాలనుకుంటోంది. ఇప్పుడే అడగనా అనుకుంటోంది. ఏ టైంలో చెప్తే బాగుంటుందా అని కూడా ఆలోచించింది. సారథి చిరాకుతో అలసటగా ఉన్నప్పుడు అడిగితే సరైన జవాబు రాదని కూడా ఆవిడకి తెలుసు. విజయవాడ చీరలకు వెళ్లేది ఎప్పుడు రాబ్బాయ్ అంటూ కదిపింది. కాగితాల్లోంచి ఒకసారి తలెత్తి రేపు తెల్లరగట్ల నేను బాబాయ్ వెళుతున్నాం అనేసి మళ్లీ లిస్టు చూసుకోవడంలో నిమగ్నుడయ్యాడు. ఇన్ని చేస్తున్నావు, మరి నగలమాట ఎత్తమేమిటి? అతను ఆశ్చర్యంగా తలెత్తాడు. నగలేమిటి? అతనికి అర్థం కాలేదు. 5-6 నెలల క్రితమే అది వరకు ఉండే చిన్న గొలుసు జడకుప్పెలు చెరిపించి మరికొంత బంగారం వేసి 2 జతల గాజులు ఒంటిపేట గొలుసు చేయించాడు సుగుణకి. ఇంకా పెళ్లికి చేయించనక్కర్లేకుండా మళ్లీ నగలేమిటి అనుకుంటున్నాడు. ఎరా సారథి, ఇంకా వ్యవధి లేదు మరి. ఇప్పటి నుండి బంగారం ఇవ్వకపోతే సమయానికి నగలు అందవు అంటూ ఆగిపోయింది. అతనికి అర్థం కాక ఏంటమ్మా అన్నాడు. కోడలికి నగలు చేయించొద్దు మరి. వాళ్ళకి ఎలాంటి నగలు ఇష్టమో మరి. ఇప్పటి ఫ్యాషన్ల ప్రకారం చేయిస్తావో లేకపోతే విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్లతో కూడా అంటే వాళ్ళ అభిప్రాయం తెలుస్తుంది. తల్లి చెప్పేది ఇప్పుడు సారథికి అర్థమైంది. ఇప్పుడు ఇన్ని ఖర్చుల్లో బంగారం కొనాలంటే మాటలా? ఎలా చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోరు. ఎంత బియ్యం పప్పు దినుసులు కొనక్కర్లేకపోయినా ఈ పెళ్లి నిమిత్తం అతను అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నగలకేం అర్జెంటమ్మా, తర్వాత నిదానం మీద చేయించుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? పెళ్లిలో ఏం పెట్టకపోతే బాగుండదు.
ఎంత పెట్టాలనుకుంటున్నావు? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు. కనీసం 10-12 తులాల బంగారమైనా పెట్టాలి. ఆ మాత్రం పెట్టకపోతే ఏం బాగుంటుంది? చేతిలో కాగితాలు పక్కన పెట్టి ఆశ్చర్యంగా తల్లికేసి చూస్తున్నాడు సారథి. ఏదో 2 తులాలు కొనమంటుందేమో, తల్లి మనసు బాధ పెట్టకుండా అన్ని ఖర్చుల్లో ఇదొకటి అనుకున్నాడు. 10 తులాల బంగారం కొనాలంటే మాటలా? అదే మాట తల్లితో అన్నాడు. అది చాలా తక్కువే. ఆ మాత్రం పెట్టకపోతే బాగుండదు. నలుగురు నవ్వుతారు. అందరూ నవ్వుతారని మనం ఎక్కడ చేయగలం? అయినా మనం చేయించినవి వాళ్ళకి నచ్చుతాయో లేదో తర్వాత ఎప్పుడైనా చేయిద్దాం, తను దగ్గరుండి చేయించుకుంటుంది అంటూ నవ్వాడు. అలా కాదురా అబ్బాయి, పెళ్లికి శుభమాని పెట్టాలి. ఇప్పుడు చేయించిన నిండు ఎప్పుడో చేయిస్తే రాదు. నా మాట తీసేకు. ఇంకో మాట కూడా చెప్పాలి నీకు. ఇంట్లో బంగారం ఉందిగా, ఇప్పుడు మళ్ళీ కొనకర్లేదు. కంసాలి సోమయ్యని పిలిచి ఏం చేయాలో చెప్పు. ముత్యాల నెక్లెసు, గాజులు బాగుంటాయనంటోంది సుగుణ. చంద్రహారం, గాజులు చేస్తే బాగుంటుందేమోనని నేననుకుంటున్నాను అంది. అవి అలా ఉండని, ఆ నగలు చెరిపించడానికి వీల్లేదు అన్నాడు ఆవిడ నుండి చూపులు తిప్పుకుంటూ. ముదుర్రంగు జరీ చీరలు కట్టుకుని గజ్జెల వడ్డాణం, మెడలో కంటి గొలుసులతో, నుదుటి మీద రూపాయి కాసంత బొట్టుతో తల్లి రూపం కళ్ల ముందు మెదిలింది. బాధగా తలదించుకున్నాడు. రత్తమ్మగారికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఎటో చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తర్వాత తల్లి ఎంత నచ్చజెప్పినా సారథి తల్లి నగలు చెరిపించడానికి ఇష్టపడలేదు. తల్లిని ఒప్పించి 10 తులాల బదులు 5 తులాల్లో చేయించేటట్లు ఒప్పించాడు. ఆవిడ అయిష్టంగానే కొడుకుని ఇబ్బంది పెట్టలేక సరే అంది. 5 తులాలు కొనాలన్నా అతనికిప్పుడు ఇబ్బందే, కానీ తప్పదు. సుగుణ పెళ్లి 2 రోజుల్లోకొచ్చింది. ఆ రోజే సుగుణని పెళ్లికూతురిని చేసేది. సారథిని కూడా ఆ రోజే పెళ్లికొడుకుని చేయాలనుకుంటే అతను వినలేదు. నాకు బోల్డు పనులున్నాయి, ఇప్పటి నుండి నాకు ఇలాంటివి పెట్టకండి అన్నాడు. చాలామంది చుట్టాలొచ్చారు. ఇంకా ఒక్కొక్కరే వస్తున్నారు. మిఠాయి అది చేయడానికి వంట బ్రాహ్మలొచ్చారు. సారథి శిష్యులంతా నడుం కట్టుకుని పనిలోకి దిగారు. అందరూ తలో పనిలో హడావిడిగా ఉన్నారు. వేణు ఇలాంటి పనులేమీ చేయక తన చమత్కారం మాటలతో అందర్నీ నవ్విస్తున్నాడు. సాయంత్రం 4:30 కల్లా పెళ్లివారొచ్చేశారు. పెళ్లివారు వచ్చాక ఎవరెవరు ఏమేం పనులు చెయ్యాలో ముందే పురమాయించేశాడు సారథి. వేణుని విడిదిలోనే ఉండమని, అక్కడ వాళ్ళకి ఏం కావాలో గమనిస్తూ ఉండి తక్షణం ఇంటికి కబురు పంపాలని, అక్కడ్నుండి ఎటువంటి మాటొచ్చినా అది నీ అశ్రద్ధ వల్లనే అనుకుంటాను, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. వేణు బుద్ధిమంతుళ్లా తల ఊపాడు. బట్ట నలక్కుండా ఎన్ని పనులైనా చేస్తాడు వేణు. ఇంతవరకు అన్ని పనులు ఎంతో ధైర్యంగా చేసిన సారథికి పెళ్లివారొచ్చే టైంకి అతనికి కంగారు ఎక్కువైంది. ఏ లోపం రాకుండా, మగ పెళ్లివారి చేత పల్లెత్తు మాట అనిపించుకోకుండా అన్నీ సవ్యంగా జరగాలి. ఏం మాట వస్తుందోనని భయం. రాజారావు గారు సారథిని పేరు పేరున అందరికీ తన అల్లుడిగా పరిచయం చేస్తున్నారు. ఆ పరిచయాలు, ఆయన మాటలు అతని చెవికి ఎక్కడం లేదు. లత కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి. 2 కార్ల జనంలో లత కనపడలేదు. పెళ్లికూతురేదర్రా, నాకు చూపించండి అని ఎవరో అన్నదానికి సారథి అక్క వరాలు తీసుకురాలేదట అండం సారథి విన్నాడు. ఆ మాట వినేసరికి అతని ఉత్సాహమంతా ఒక్కసారిగా ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. ఎందుకు తీసుకురాలేదో అతనికి అర్థం కాలేదు. అందులో ఈరోజు ఉదయం నుండి లతని చూడాలనే తహతహని అణుచుకోలేకుండా ఉన్నాడు. ఇంకా కొద్ది గంటల్లో వస్తుందనే ఆనందం అతని అలసటనంతా మరిపించేలా చేసింది. కానీ ఇప్పుడు లత రాలేదంటే రెట్టింపు అలసటగా అనిపించింది. ఎవరి దృష్టికి చిక్కకుండా కొద్ది క్షణాల్లోనే తేరుకున్నాడు సారథి. ఇంటికి రాగానే సుగుణ అన్నగారిని అడిగింది. అన్నయ్య, వదినిప్పుడైనా చూసావా? సిగ్గుపడి ఊరుకున్నావా అని. చూద్దామనే అన్ని పనులు వదిలిపెట్టి వెళ్లాను, కానీ ఆవిడగారు రాలేదు. నా తప్పేం లేదన్నట్లు చూశాడు. సుగుణ పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ మహారాజుంటే ఇలా జరుగునా అని ఎవరూ వేలెత్తి చూపని విధంగా చేశాడు సారథి. కానీ కొంతమంది చాటుమాటు ఇంకో రకంగా వ్యాఖ్యానించారు. మామగారు చాలా గొప్పవారు, అటువైపు సంబంధం కాబట్టి వాళ్లు ఆక్షేపించకుండా అత్తారు మెచ్చుకునేలా చేశాడని గుసగుసలాడారు. వరసైన వారు కొంతమంది వేళాకోళంగా మొహం మీదే అనేశారు. చాటుమాటున వారన్న మాటలు సారథికి ఎప్పుడో తెలిసాయి. వాళ్లు ముఖానే అనేసరికి అతను వెంటనే అన్నాడు, ఇదంతా నా ప్రతాపమని ఇంకా వేరేగా నేననుకోవడం లేదు, చేయలేదు. పెద్దలు మీరంతా తలో చెయ్యి వేసి మాట దక్కించారని అనుకుంటున్నాను. ఇంకా ఉన్న విషయం మీకే తెలియాలి. నిండు జాబిల్లి మబ్బుల చాటు నుండి దొంగచూపులు చూస్తోంది. రకరకాల పూల గుబాళింపులు గాలిలో తేలొచ్చి వింత వింత కథల్ని చెప్పి వచ్చినంత వేగంగానూ రివ్వును దూసుకు వెళ్ళిపోతున్నాయి. మరో మధురమైన కొత్త కథల్ని తీసుకురావడానికేమో.
వెన్నెల కాంతితో పోటీ పడలేమన్నట్లు మెర్క్యూరీ లైట్లు సిగ్గుగా తల వంచుకుంటున్నాయి. ఆశాసౌధంలో కోరిక మెట్లకి దారి చూపుతున్నట్టుగా ఊహల తలుపులు ఒక్కొక్కటే తెరుచుకుంటున్నాయి. తెల్లని మల్లెలు పాలనురగలాంటి దుప్పటితో పోటీ పడలేమో అన్నట్లు దొంగచూపులు చూస్తూ తమ సౌరభాల్ని బయటనుండి రివ్వున దూసుకొస్తున్న పిల్లగాలుల్ని తోడు తీసుకుని తమ ఉనికిని గుర్తించమన్నట్లు ఉకిరిబికిరి చేస్తున్నాయి. ఆ గది మధ్యస్థంగా నిలబడిన సారథి దూరంగా ఆడవాళ్ల పరిహాస సంభాషణలు, నవ్వులు వినపడి ఊపిరి బిగబట్టినట్టుగా నిలబడ్డాడు. సుతిమెత్తని పాదాల సావడి దగ్గరవుతుంటే పూల గుబాళింపు తెరలా వచ్చి గుసగుసగా చెవిలో ఏవేవో చెప్పి సిగ్గుపడినట్టుగా పక్కకు తప్పుకుంది. గుమ్మంలో ఓ మెరుపు మెరిసింది. కొద్ది క్షణాలు కాలం నిలిచిపోయింది. సారథి చిరునవ్వుతో చూశాడు. మెరుపు కొట్టినట్టుగా ఒకసారి కనులెత్తి చూసిన లత సిగ్గుగా కళ్ళు వాల్చుకుంది. నిదానంగా ముందుకు కదిలిన సారథిని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన లత సారథిని చేరి అతను చాచిన చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది. మోచేతి మీద లేచి తదేకంగా లతనే చూస్తున్న సారథికి ఈ అజంతా శిల్పం భార్య అంటే ఇంకా ఏదో అపనమ్మకంగానే అనిపిస్తోంది. లత పడుకున్నా సారథి పడుకోలేదు. కన్ను మూస్తే ఈ అపురూప సౌందర్యవతి ఎక్కడ కనుమరుగవుతుందో అన్నంత తపనగా చూడసాగాడు. లతని ఎంతసేపు చూసినా తనివి తీరినట్లుగా ఉంది. అలా చాలాసేపటి నుండి చూస్తుండిపోయాడు. చేయి తిరిగిన మహాశిల్పి ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దినట్లు అపురూపమైన లావణ్యం ఏదో లతలో ఇమిడుంది. ఆ లావణ్యం, సౌకుమార్యం తన సొత్తయింది. తన ప్రాణం, తన ఊపిరి, తన కంటి వెలుగు లత. సారథి మెల్లగా లేచి కూజాలో నీళ్లు శబ్దం కాకుండా గ్లాసులో కొంపుకుని తాగాడు. తర్వాత చప్పుడు కాకుండా కుర్చీ మంచం దగ్గరగా జరుపుకుని వెనక దిండు పెట్టుకుని లతని చూస్తూ కూర్చున్నాడు. అలా లతనే చూస్తూ కూర్చున్న అతనికి తెలియకుండానే నిద్ర పట్టింది. కిటికీలో నుండి దూసుకొస్తున్న సూర్యకిరణాలు సూటిగా కళ్లమీద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. లత కోసం చూశాడు. లేదు. తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా లత కనిపించకపోయేసరికి కొద్దిగా నిరుత్సాహం కలిగింది. బద్ధకంగా లేచి నిలబడ్డాడు. ఇంత పొద్దుపోయి లేవడం అతనికి అలవాట్లేదు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూం ఉండడం వల్ల బయటికి వెళ్ళకర్లేకపోయింది. అతను ఏకంగా స్నానం చేసొచ్చాడు. అతను స్నానం చేసొచ్చేసరికి పక్క సర్దుంది. అతను అద్దం ముందు నిలబడి తల దూకుంటుంటే లత కాఫీ సరంజామాతో వచ్చింది. లత కాఫీ కప్పులో పోస్తుంటే లతని అప్పుడే చూస్తున్నంత కొత్తగా చూడసాగాడు. లత తలెత్తి ఏదో అనబోయిందల్లా సారథి చూపులకి కళ్ళు వాల్చుకుంది. తర్వాత మెల్లగా అంది, కాఫీ తీసుకోండి. సారథి లత దగ్గరగా వచ్చి లత భుజం మీద చేయి వేస్తూ అడిగాడు, నువ్వు లేచినప్పుడు నన్ను లేపలేదేం? మీరు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాను గనకే లేపడం. ఇంత పొద్దెకి లేవడం నాకు అలవాట్లేదు. మొదటి రోజు నాకు కోపం తెప్పించావు. దానికి శిక్ష ఏమిటో తెలుసా? మొదటి తప్పుని క్షమించెయ్యాలి. దానికి శిక్ష ఉండకూడదు. నవ్వుతూ అని కాఫీ కప్ అందించింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తీసుకున్నారు. లత, సారథి, భాస్కర్, సుగుణ నలుగురు ఊళ్ళో చూడ్డానికి వెళ్లారు. వాళ్లు వెళ్ళాక లతని, సారథిని హనీమూన్ పంపడం గురించి మాట్లాడుకున్నారు. మరి ఈ జంట ఏ ఊరు వెళ్తారు? సోమేశ్వర్ అన్నాడు. వాళ్ళెక్కడికి వెళ్తారు అంది ధనమ్మగారు. వాళ్ళకి హనీమూన్ ఏమిటి అన్నట్టు. ఏమో, వెళతారేమో, లేకపోతే నలుగురు కలిసి వెళతారో. లత రెండో అన్న కరుణాకర్ అన్నాడు. ఇంకా నయం, కావాలంటే వాళ్ళు వేరు ఊరు వెళతారు కోపంగా అంది ధనమ్మగారు. సారథి రేపు వాళ్ళ ఊరు వెళ్ళిపోతానన్నాడు. రాజారావు గారు అన్నారు. అదేంటి, మీరు హనీమూన్ సంగతి చెప్పలేదా? ధనమ్మగారు అడిగింది. ఏది, మనం ఇప్పుడేగా అనుకుంది. 4 రోజులు పోయాక వెళ్ళొచ్చులే అన్నాను. మీకింత బుర్రలేదేం అన్నట్టు చూసింది ధనమ్మగారు. మీకా సంగతి తోచలేదని చెప్పండి అంది. మీ మట్టి బుర్రకి ఇలాంటివి కూడా తడతాయా అన్నట్టు చూస్తూ. తప్పు ఒప్పుకున్నట్టుగా భార్య మీద నుంచి చూపులు మరల్చుకున్నారు రాజారావు గారు. ధనమ్మగారు లతని, సారథిని హనీమూన్ పంపడం గురించి చాలా రకాలుగా ఆలోచిస్తోంది. భోజనాల టైంలో హనీమూన్ సంగతి కదపాలని భరతకి చెప్పింది. రాత్రి 8 అవుతుండగా సారథి వాళ్లు వచ్చారు. అందరితో పాటు సుగుణ భోజనానికి రాలేదు. లత సుగుణని రమ్మని బలవంతం చేసింది. ఇది ధనమ్మగారికి ఇష్టం లేక, పోని సిగ్గుపడుతోంది పాపం, తర్వాత తింటుందిలే అంది. సుగుణ అమ్మయ్యా అని తేలిగ్గా గాలి పీల్చుకునేంతలో సోమేశ్వర్ భార్య శ్రీదేవి, అదేంటి కొత్త దంపతులు పక్కపక్కన కూర్చుని భోజనం చెయ్యాలి అంటూ చేయి పట్టుకుని తీసుకొచ్చి భాస్కర్ పక్కన కూర్చోబెట్టింది. భాస్కర్ శ్రీదేవికేసి కృతజ్ఞతగా చూశాడు. సుగుణ సిగ్గు భాస్కర్ సరదాల్ని చంపేస్తోంది.
అతను చాలా సరదైనవాడు. మూడో మనిషి అక్కడుంటే సుగుణ పన్నెత్తి పలకడం కాదే, కన్నెత్తి చూడనైనా చూడదు. ఓసారి భాస్కర్ సుగుణతో అన్నాడు, ఈ హడావిడి తగ్గగానే ముందు నిన్ను అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. తను ఆరోగ్యంగానే ఉందే. ఎందుకేంటి? సిగ్గుపోవడానికి. సుగుణ అర్థం కానట్టు చూసింది. అర్థం కాలేదా? నీ సిగ్గుతో నా ప్రాణం తీసేస్తున్నావు. నీకు సిగ్గు తగ్గేసరికి నేను రిటైర్ అవుతానేమోనని భయంగా ఉంది. అందుకని డాక్టర్కు చూపించి మంచి మందు ఇప్పిద్దామని. చాలండి, ఇంకా ఏంటో అనుకున్నాను అంటూ నవ్వేసింది. సారథితో ఎలా కదిపితే బావుంటుందా అని రాజారావు గారు ఆలోచిస్తున్నారు. భర్త ఎంతకీ కదపకపోయేసరికి ధనమ్మగారికి కోపం వచ్చేసింది. భర్తకేసి మీరెప్పుడు ఇంతే అన్నట్టు చూసి సారథిని ఉద్దేశించంది. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు సారథి? హనీమూన్? సారథికి ఆ ఆలోచనే లేదసలు. తన కేసి ఓరగా చూస్తున్న లతకేసి ఏంటి అన్నట్టు చూశాడు. సారథి అమాయకమైన ఆ చూపుకి లతకి నవ్వొచ్చింది. వెంటనే చూపులు ప్లేట్లోకి మళ్లించుకుంది. భార్య కదపడంతో రాజారావు గారు అన్నారు, ఏ ఊరు వెళ్లాలనుకుంటున్నారో చెప్తే ఆ ఏర్పాట్లు చేస్తాను సారథి. సారథి మాట్లాడలేదు. ఢిల్లీ వెళితే బావుంటుంది అంది ధనమ్మగారు సారథి మాట్లాడకపోవడం చూసి. నీ అభిప్రాయం నా అభిప్రాయం కాదక్కడ. వాళ్ళేమనుకుంటున్నారో అని. సారథి, ఏమో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నాడు. నేనేమీ అనుకోలేదండి నెమ్మదిగా అన్నాడు. పల్లెటూరులో ఉన్నవాడికి హనీమూన్ సంగతేం తెలుస్తుంది అనుకుంది విసుగ్గా ధనమ్మగారు. కొడుకులు ఏమీ కలగజేసుకున్నందుకు ధనమ్మగారికి కోపం వచ్చింది. మళ్ళీ తనే అంది, ఎక్కడికో అక్కడికి సరదాగా వెళ్ళిరండి. ఢిల్లీ వెళ్ళి అలా బెంగళూరు మైసూరు కూడా వెళ్ళిరండి. ఈసారి ఎప్పుడైనా వెళతాలండి. తోట పొలాలు శ్రద్ధగా చూసుకుని ఇంచుమించుగా నెలవుతోంది. పూర్తిగా పనివాళ్ల మీద ఆధారపడడం నాకిష్టం ఉండదు సౌమ్యంగానే అన్నాడు సారథి. ధనమ్మగారికి చాలా కోపం వచ్చింది. సారథిని ఏమీ అనలేక భర్తకేసి గురుగా చూసింది. సారథి లొంగే రకం కాదని మొదట లీలగా ఉన్న అభిప్రాయం ఇప్పుడు అది నిజం అన్నట్టుగా అనిపించింది. భార్యకేసి చూడకపోయినా భార్య తన కేసి ఎలా చూస్తుందో గ్రహించి ఆయన భార్యకేసి చూడలేదు. సారథిని లతే మార్చాలి. లత అంటే సారథికి ప్రాణమని తెలుస్తూనే ఉంది. పెద్దవాళ్లు పదే పదే ఏదైనా చెప్తే సారథి లాంటి వాళ్లు మరీ బీసిపోతారు. ఈ వేడిలో సారథిని లతే తన వైపుకి తిప్పుకోవాలి అనుకున్నారు రాజారావు గారు. ఇలా అనుకున్నాక ఆయనకి ధైర్యం లాంటిది కలిగింది. మీరు ఎటు వెళ్లాలనుకుంటున్నారు భాస్కర్? సోమేశ్వర్ అడిగాడు. నాకు సెలవు లేదు, ఇప్పుడు అలాంటివేమీ పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు. ధనమ్మగారు తేలిగ్గా గాలి పీల్చుకుంది. భాస్కర్ సుగుణ కూడా రావాలని సారథి పట్టుబట్టి తీసుకువెళ్తాడేమోనని ఆవిడ భయపడింది. పొలాలకేముంది, పాళేళ్లు చూస్తారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళతారు? ఇంకో నెలపోతే వర్షాకాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత శీతాకాలం, చలి కష్టం. ఇప్పుడు వెళితే బాగుంటుంది అంది. సారథి మాట్లాడలేదు. ఇంకా రెట్టించలేక ధనమ్మగారు ఊరుకుంది. అందరి భోజనాలు అయ్యాయి. కాసేపు అవివి మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. లత వెళుతుంటే ధనమ్మగారు హనీమూన్కి సారథిని ఒప్పించమని చెప్పి, ఇలాంటప్పుడే జాగ్రత్తగా నీ వైపుకి తిప్పుకోవాలి అంటూ ఇంకా ఏవేవో హితబోధలు చేసింది. తల్లి మాటలకి లత నవ్వుకుంది. సారథికి తానంటే ఎంత అపురూపమో తలపుకొచ్చి మురిసిపోయింది. ఇదేం తెలియని అమ్మ కంగారు పడుతోంది అనుకుని నవ్వుకుంది. లత గదిలోకొచ్చేసరికి సారథి కిటికీ దగ్గర నిలబడున్నాడు. లత మెల్లగా వచ్చి భుజం మీద చేయి వేసేసరికి పరధ్యానంగా ఉన్న అతను ఉలికిపడి ఇటు తిరిగాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఆలోచించడం లేదు, తపస్సు చేస్తున్నాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. దేవి అనుగ్రహం కోసం నవ్వుతూ అని లత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. వెన్నెల కాంతితో పోటీ పడుతున్న లత కళ్లల్లోని వింత కాంతిని అపురూపంగా తన్మయంగా చూస్తున్నాడు సారథి. ఏంటలా చూస్తున్నారు? చల్లని వెన్నెల కాంతిని కూడా మరిపిస్తున్న నీ కళ్లల్లోని వింత కాంతిని చూస్తున్నాను. ఈ కళ్ళు ఎప్పుడూ ఇలాంటి వింత కాంతినే వెదజల్లాలి, తెలిసిందా అంటూ కళ్ల మీద సున్నితంగా తాకాడు. అతని గుండెల మీద తలాంచుకుని తన్మయంగా కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయింది. అప్పుడు తల్లి హితబోధలు కాని తండ్రి హెచ్చరికలు కాని లతకి గుర్తులేవు. అలా కళ్ళు మూసుకునే మెల్లగా అంది. మనిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉందాం. అందరి కళ్ళు కుట్టేలా, మనల్ని చూడగానే ఈర్ష్య చెందేలా ఉందాం. మనల్ని చూసి ఇలాగే ఉందాం అనుకునేలా ఉందాం అని క్షణమాగన్నాడు. లత, మనం ఎప్పుడూ పోట్లాడుకోవద్దు. నీ అలవాట్లేమిటో అభిప్రాయాలేమిటో నాకు బొత్తిగా తెలియవు. ఒకరోజు అన్నీ తీరిగ్గా చెప్పు. నా సయశక్తులా అన్నీ అమరుస్తాను. ఏంటి, వింటున్నావా?
మరి మీ అలవాట్లు అభిప్రాయాలు నాకెప్పుడు చెప్తారు? నీ అలవాట్లు తీర్చడంలో, నీ అభిప్రాయాలు మన్నించడంలో నావి ఇముడుంటాయి. లత శారదకేసి చూసింది. ఆ కళ్లల్లో తనంటే అతనికి ఎంత ఆరాధనో అపురూపమో అద్దం పట్టి చూపుతున్నాయి. ఇంతకన్నా ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి అనుకుంది. ఇందాక భోజనాల దగ్గర మీ వాళ్ళు అన్నదాని గురించి ఏమిటి అభిప్రాయం అని అడిగాడు. ఏంటి? ఓ హనీమూన్ గురించా అంటూ నవ్వింది. ఏం నవ్వుతావు? అబ్బే, అప్పుడు మీరు చూసిన చూపు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. సారథి మాట్లాడలేదు. మీ అభిప్రాయం చెప్పండి. నేను నిన్నడుగుతుంటే నువ్వు నన్నడుగుతున్నావా? మీ అభిప్రాయమే నా అభిప్రాయం. అతని కళ్ళల్లోకి వింత కాంతొచ్చింది. లతని చేయి పట్టి నడిపిస్తూ మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. లతని తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి లత. చాలా అలసిపోయాను కూడా. ఏ ప్రయాణాలు చేసే ఓపిక లేదు. అయినా ఈ ఊళ్ళు తిరగడంలో ఏం ఆనందం ఉందో నాకు అర్థం కాదు. అంతా శ్రమ తప్ప. వింతగా చూసింది లత. ఏం అలా చూస్తావు? నేను అన్నదాంట్లో నిజం లేదంటావా? ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఊళ్ళు వెళతాం. అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాం కదా అని ఊళ్ళో 4 చూడాలనుకుంటాం. తిరిగి తిరిగి అలసిపోయి రూమ్కి వస్తాం, అన్నం తింటాం. తిరిగి తిరిగి అలసుంటాం కాబట్టి వెంటనే నిద్రొచ్చేస్తుంది, పడుకుంటాం. ఇక్కడున్న సుఖం ఆనందం కూడా అక్కడ అనుభవించలేం. ఏమిటి లాభం అంటూ నవ్వాడు. లత కూడా నవ్వింది. నీకు ఏమేం ప్రదేశాలు చూడాలనుందో చెప్పేశాయి. రోజుకో ప్రదేశం చూపిస్తాను అన్నాడు. 4 రోజులకే పొలం తోట అని బెంగపెట్టుకున్నారు. నాకు రోజుకో ప్రదేశం ఎలా చూపిస్తారు? ఆశ్చర్యంగా అడిగింది. పగలంతా ఆ పనులు, రాత్రంతా నీ పని. నువ్వు కోరుకున్న ప్రదేశాలకి మాటలతో తీసుకువెళ్ళి నా కళ్లతో చూపించి ఈ హృదయం మీద ఎప్పటికీ చెరగని విధంగా ఉండేలా చేస్తాను అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఏమో అనుకున్నాను, మీకు బాగానే మాటలొచ్చు. మొదట మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా విజయవాడ స్టేషన్లో మిమ్మల్ని చూసినప్పుడు ఈ మనిషితో ఎలా మసలాలా అనుకున్నాను అంది. ఇప్పుడు ఏమనిపిస్తోంది? ఈ మనిషితో ఎలా వేగాలనిపిస్తోంది. ఇద్దరూ నవ్వుకున్నారు.